నిన్నెవ్వడూ బాగు చేయలేటరా. ఏదన్నా ఒక వ్యాపకం అంటూ ఉంటే బాగుపడతాను, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని నీకు ఉద్యోగం ఇప్పిస్తే నువ్వు చేసిన వెధవ పనికి ఫలితం ఏంటో తెలుసా? అక్కర్లేదురా, నీకేం అవసరం లేదు. దగ్గరా దగ్గు, ఇలాగే తగ్గి ఓనాడు ఇదైపోదు గాని పీడ పోతుంది. అసలు నీకు నాకు ఏమిట్రా సంబంధం? నువ్వు నాకు అన్నవా తమ్ముడివా? ఎవడ్రా నువ్వు? ఏదో గాలివాటం కలుసుకున్నాం, కలిసి బతుకుదాం అనుకున్నాం. ఇక నీతో ఎదురు దెబ్బలు తెల్లాను. నాకు సహనం చచ్చిపోయింది. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. మృతిలోన ముగిసిన చితిలో నరగిలిన కడతేరిపోనిది మధురానుబంధం ఎదవీడి పోనిది మమతానురాగం. ఇంత గొప్ప కవిత్వం ఈ ప్రపంచంలో ఒకడే రాయగలరు. నువ్వే. సర్లే రా, ఇంటికి వెళ్దాం. ఇందాక ఏమన్నావు? నీకు నాకు సంబంధం లేదా? ఒక్కసారేరా తెంచుకునేది. ఒరేయ్, నేను చచ్చిపోయిన తర్వాత నా తల కొరివి పెడతావు చూడు, అప్పుడు బాలు, అప్పుడే. అంతవరకు నేనేం చేసినా భరించాల్సిందే. బాలు, ఆకలిస్తుందిరా, ఇంటికి తీసుకెళ్ళు. నేను భరతనాట్యం, కథకళి, కూచిపూడి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు తెలుగు భరతనాట్యం, కూచిపూడి, కథకళి అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు కథకు నేర్చుకోవాలనుంది. నా దగ్గర పేరా బాలు. ఏమిట్రా మూగ భాష? ఆమెకి అర్థమైంది, నీకు అర్థం కాలేదా? కథకు కూడా నేర్చుకోవాలనుంది. నా దగ్గర డబ్బు లేదు. గురుగారికి సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నాను. ఓకే అంది. సరే పద. సరే, అట్టాగే మణిపురి, భోజ్పురి, ఒడిస్సీ, అస్సాం, గుస్సాం, దుస్సాం గుస్సాం ఉన్నాయి. అవి కూడా నేర్చుకో. దాంతో జీవితం సరిపోతుంది. తొందరగా ఇంటికి వచ్చాడు.
బాలకృష్ణ ఏంటి చీటి ఏమిటో ఇది దెయ్యప్రాత అర్థమై చావటం లేదమ్మా సుమతి ఇదేమిటో కాస్త చదివి చెప్పమ్మా. దయచేసి అద్దె అడగవద్దు, అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి నా ఇంట్లో ఉంటూ నా అద్దె కొడుతూ నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా వాళ్ళు? నన్ను వాళ్ళు ఆత్మహత్య చేసేస్తుంటే నీకు నవ్వులాటగా ఉంది. అది కాదు నాన్న, మన వద్ద అడిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు అంటున్నారు. మరి అలా చదివాడవే ఇలా కూడా బెదిరిస్తున్నారు మాట వాళ్ళు. ఇవా సుందోపు సుందుని గుమ్మంలో అడుగు పెట్టినా చెప్పేసి వాళ్ళు అమ్మి తుమ్మి తేల్చేస్తాను. ఏమండి ఏమండి ఏమిటి నా కోసం ఎదురు చూస్తున్నారు? అవును, ఆత్మహత్య చేసుకుంటే చూద్దామని. ఏం చేయమంటారు? ఉద్యోగాలు లేవు, పోనీ ఇల్లు ఖాళీ చేసి పెడదామంటే ఇంతకంటే మంచి కొంప దొరకట్లేదు. ఒకవేళ దొరికినా ఆ ఇంటి వాళ్ళకి మీలాంటి సుమతి ఏమిటన్నా? ఆ సుందోపు సుందులు వచ్చారా? ఇంకా రాలేదు. వచ్చిన చెప్పేసి అలాగే. ఆత్మహత్య చేసేస్తాను. ఆత్మహత్య సుందోపుసుందులు ఇంకెవరు? సుందోపులు మీరు, సుందులు వారు. వారెక్కడా? కథకులో చేరాడు. వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఇంతవరకు ఆయన కోసం ఎదురు చూసి చూసి ఇప్పుడే స్టేషన్కి వెళ్ళారు. వాచిపోయారా నువ్వు ఎంతసేపు చూసినా? ఆ రైలు పట్టాలు రాతి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు. నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదో. తెలిస్తే మాత్రం తీరికుండద్దు. ఏ పంటకాల పక్కన ఏ పాడు పంట గుళ్ళోనో నృత్యం చేస్తూ ఉంటాడు. సాహసమే. రాడు రాడు. నువ్వు ఎక్కువ రైలుకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎక్కువ. రే, నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖపెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిడ కష్టపెడతావేరా? రాస్క్. బాలు, అబ్బాయి వచ్చాడు. దిక్కు నువ్వు పరిగెత్తి ఎక్కడో లేవు. నేను పట్టుకుని ఎక్కించడం నేను. ఎలా ఉంది రాని ఏమో ఎవరు కొన్నారా? ఇదేమిటి ఇలా ఉంది? మంచిదే, కింద పర్లేదు బాబాయ్, ఇంకా టైం ఉందిలే. ఒంట్లో బాగలేదని రాసేవి ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది నాయన. బాబాయ్ గారు మందులు అవి ఇప్పించారు. నీ ఒంట్లో ఎలా ఉంటుందిరా? వేళకి పాలకి ఏమన్నా తింటున్నావా? నువ్వే వీడిని కాస్త కనిపెట్టి చూసుకోవాలి నాయన. ఎవరు చూడక్కర్లేదు, తాళాలు గద్దలు చూసుకుంటాయి. అదిగో ఇలా వస్తున్నారు. ఎక్కమ్మా అమ్మని జాగ్రత్త. ఉత్తరాలు రాస్తూ ఉండు. బాలు, ఈ 25 రూపాయలు ఎందుకమ్మా? పర్వాలేదు, ఏమన్నా కొనుక్కోనైనా. నువ్వు ఉండవా? రే, ఆవిడ కష్టపడి సంపాదించి తీసుకోవడానికి సిగ్గులేదట్రా? అమ్మా అమ్మా, ఈ డబ్బు ఉంచు. అదేమిట్రా, వద్దు, 4 రోజులు నేను డబ్బు పంపిస్తాను. మంచి చీర ఏదైనా కొనుక్కో. ఏం బాబాయ్, ఉత్తరాలు రాస్తూ ఉండండి. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా, మర్చిపోకు. ఆ ఉద్యోగం ఏదో చెప్పు, చేస్తాను. సార్, మీకోసం బాలకృష్ణ గారు వచ్చారు. రమ్మను. రండి. రారా? నమస్కారం అండి. నేను మీతో చెప్పాను చూడండి సార్, బాలు అని. తనే ఇవాళ 170 సినిమాలకు వేరే డాన్స్ డైరెక్టర్ గారు చిత్తరంజన్ గారని. నమస్కారం. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథ. గీత, డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మొదట్లో ఏ పాట కనుక్కో. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మైకేల్, కమాన్ కమాన్. మంచిదేనా స్టఫ్? ఎస్ సార్, అచ్చా మాల్ హై, సిప్ సే లాయా హూ. మై 4 दिन इधर और 2 బాటిల్ లావ్. జావ్. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. ఏమన్నారు గీత? ఫస్ట్ డ్యూట్ సంగీత ఇస్తారట. అయితే ఒకసారి విని రఫ్ గా కంపోజ్ చేయి, నేను తర్వాత చూస్తాను. ఏమిటన్నారు? మా వాడికి భరతనాట్యం, కూచిపూడి. మా వాడికి భరతనాట్యం, కూచిపూడి, కథకళి వచ్చండి. కథకు కూడా నేర్చుకుంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తే వాడికి కొంత ఆర్థికంగానూ ఉపయోగపడుతుంది, అనుభవం వస్తుంది. గీత, ఈ కుర్రాడు బాలకృష్ణ అండి. డాన్సర్ అట. చూద్దాం. పాట ఒకసారి వేసి వినండి, నేర్చుకోండి. ఎలా కంపోజ్ చేయాలో నేర్చుకోండి. మైకేల్, మైకేల్. వస్తాను రా. మా వాడిని జాగ్రత్త చూసుకోండి. మైకేల్. విందామా? दूसरों के लिए आपका नहीं है, आप बहुत काम करते हैं सर. వస్తాను సార్. వేలా గోపమ్మ
హలో రండి డైరెక్టర్ గారు రండి రండి మాలు వచ్చానాయి లొకేషన్స్ అవి ఫిక్స్ అయిపోయాయి Yeah. మరి మీ చేతిలో ఉంది ఆ స్టెప్స్ ఆ మూమెంట్స్. డోంట్ వరీ డైరెక్టర్ సాబ్ పాట అదిరిపోతుంది చూడండి రాత్రి దాని మీద కూర్చున్నాను నేను వెతుకు ముట్టుకుంటే ఒట్టు మరి అయితే ఒకసారి చూసేద్దాం. షార్ట్స్ డివైడ్ చేసుకోవాలి కదా. ఎప్పుడు ఎందుకు ఇప్పుడు చూసేసుకుందాం నేను కంపోజ్ చేసింది గుర్తుందా గుర్తుంది సార్. తప్పొస్తే చెప్తాలే బాలు బాలు ఏమిటి ఏమిటయ్యా గంతులు ఏమిటిది ఏమిటిది ఏమిటి నువ్వు చేస్తున్నది మంచి పాట మంచి సాహిత్యం కదా అని. అలాగని కళాఖండాలు తీస్తామంటయ్యా ఇంత మంచి పాటని ఖూనీ చేస్తూ. లేదండి వీడు సొంత పైత్యం ఉపయోగించేస్తున్నాడు వీడు ఇష్టం వచ్చాడు చేసేస్తున్నాడు అదే మన డైరెక్టర్ గారు కంగారు పడిపోతున్నారు. మన పిక్చర్ లో టాప్ హీరో హీరోయిన్ ఉందన్న మంచి స్టెప్స్ అవి లేకుండా ఏమిట్రై నాకు. చెప్పేగా, నేను కంపోజ్ చేసింది వేరు వీడు చేస్తున్నది వేరు. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న వాళ్ళని పెట్టుకుంటే ఇదిగో ఇట్టాగే మీ పరువు నా పరువు మన టాప్ స్టార్స్ పరువు తీసి పారేస్తారు. అసలే మంది ప్రెస్టీజియస్ సినిమా, ఒక్క క్లబ్ డాన్స్ కూడా లేదు. ఈ ఒక్క పాట అయినా వద్దు, కంగారు పడద్దు. అది మనసులో పెట్టుకునే కంపోజ్ చేశాను. ఎలా కంపోజ్ చేశాను గుర్తుందా? చేసి చూపించనా? హీరో హీరోయిన్ పాత్రలు పవిత్రమైన పాత్రలు కదా అని నేను- పాత్రలు ఔచిత్యాలు మనకెందుకయ్యా? ఇది బాక్స్ ఆఫీస్ సినిమా. టాప్ స్టార్స్, డ్యూయెట్లు, ఊటీలు, కొడైకెనాళ్ళు, స్టెప్పులయ్యా. స్టెప్పులు కావాలయ్యా. బ్యాక్గ్రౌండ్ ఏమిటి? హీరో హీరోయిన్లు, స్టెప్పులు. హీరో లేకుండా హీరోయిన్ 2 ఆవర్తాలు ఆవులా? సోలోగా. ఆవులు ఆంబోతులేదు సార్. టాప్ ఆవుతాలండి, ఆవు గేదెలంట. బాలు ముందు టింగ్ 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 ఉంది కదా, హీరో వెనక హీరోయిన్, హీరోయిన్ వెనక హీరో. అమ్మాయిని ఇలా చెట్టు చాటి తీసుకొస్తాడు, మీదికి వస్తాడు. డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్. టిల్ టాప్ కెమెరా. కింద జరుగుతుంది, పైన చూపిస్తాం. కిందేముంది పైన చూడండి, చెట్టు చూపిస్తాం. బ్రహ్మాండం. నోట్ చేసుకో. తర్వాత గోవిందుడే. అమ్మా ఇలా డాన్స్ చేస్తే హిట్. అప్పుడేమైందండి చూడండి, స్క్రీన్ మీద పూల వర్షం, కనక వర్షం. మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసుకోవాలి డాన్స్ పాటలు ఎలా తీయాలో. బాలు